హాయ్, ఈరోజు టాపిక్ ఇయర్ వ్యాక్స్ అండి. ఇయర్ వ్యాక్స్కి 5 ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఇయర్ వ్యాక్స్ అంటే దీని తెలుగులో జివిలి, గుబిలి, మైల, మైనం, తర్వాత ఇంగ్లీష్లో వ్యాక్స్ అండి. సో వ్యాక్స్ చాలా మంది అండి ఇయర్ బడ్స్ పెట్టి ఓవర్ హైజీన్ అంటే ఎక్కువగా తరచుగా క్లీన్ చేస్తారు. రెండోది వచ్చి దొరికింది చేతికి దొరికింది. ఒకవేళ ఇయర్ బడ్స్ ఆర్ క్యూ టిప్స్ దొరకకపోతే పిన్నిస్ని పెట్టడం కానీ, బండి తాళాలు వాడటం కానీ, లేకపోతే మన హెయిర్ పిన్స్ పెట్టడం కానీ, లేదంటే ఒక్కసారి ఏలుతో గోరుతోటి కూడా క్లీన్ చేస్తూ ఉంటాం. సో తరచుగా క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇయర్లో వ్యాక్స్ ఎండిపోయి డ్రై ఇయర్ ఫామ్. ఈ డ్రై ఇయర్స్ వల్ల వచ్చే నష్టాలు ఎక్కువ అండి. ఏంటి నష్టాలు అంటే కన్నా ఆ క్రాక్స్, ఆ స్కిన్ క్రాక్స్లో ఒక్కొక్కసారి పుండ్లు కావటం కానీ, ఒక్కోసారి ఫంగస్ రావటం కానీ, ఒక్కోసారి అక్కడ సెగ్గడ్డ టైప్లో అనమాట. దాన్ని మేము మెడికల్ టెర్మినాలజీలో ఓటైటిస్ ఎక్స్టర్నా అంటాం. సో ఇలాంటివన్నీ ఫామ్ అవుతుంది. సో చెవు దిబ్బెత్తింది అంటే దానికి కేవలం గుబిలి ఒకటే కారణం ఉంటుంది. చాలా కారణాలు ఉంటాయండి. సో ప్రతిసారి చెవు దిబ్బెత్తినప్పుడు ఇది వ్యాక్స్ అని చెప్పి ఓవర్ ది కౌంటర్ అండి వ్యాక్స్ డ్రాప్స్ వాడటము, లేదంటే వేరేటి తెలియకుండా వాడటము చాలా జాగ్రత్త. మనకి దేవుడు ఇచ్చిన 5 సెన్సెస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సెన్స్ వచ్చి సెన్స్ అండ్ హియరింగ్ సెన్స్. సో దాన్ని మనము నష్టపడిపోకుండా ఒక అనువు గల ఒక డాక్టర్కి చూపించి మీరు ఏది దానికి తదుపరిగా ఏమి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నది ఆ డాక్టర్ నిర్ణయిస్తారు. సో ఎక్కువగా తరచుగా ఇయర్ క్లీన్ చేసుకోకండి. అండ్ ఇయర్కి సెల్ఫ్ క్లీనింగ్ మెకానిజం ఉందండి. అండ్ ఈ మైనం, గుబిలి, జిమిలి అంటారు కదండి, దీనికి 5 ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఒకటి, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ మాయిశ్చరైజర్ అండి. 2, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ట్రాప్ ఫర్ స్మాల్ ఇన్సెక్ట్స్ అండి, అంటే చీమలు, దోమలు, పురుగులు. సపోజ్ పొలాల్లో రైతు పడుకున్న వెంటనే ఏమైనా పురుగులు పోవడం, సో అలాంటి వెళ్ళినప్పుడు అక్కడ ఇరక్కపోవడం, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ గ్లూ అన్నమాట. రెండోది వచ్చి ఇట్ ఈస్ ద మోస్ట్ పొటెంట్ యాంటీ మైక్రోబియల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నదండి. న్యాచురల్గా సహజంగా మన బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకోటి, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ వాటర్ రిపెలెంట్ అండి. So don't clean your ears regularly. Over hygiene is very bad. Using of earbuds or Q-tips deeper into the ear is not at all recommended. For any other things, please visit your nearest ENT surgeon. He will take care of you. Thank you.